హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఏబీ సైన్స్ అప్. ఈరోజు మనం ది మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అయిన టైప్స్ ఆఫ్ కెమికల్ రియాక్షన్స్లో భాగంగా ఈరోజు డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ గురించి డిస్కస్ చేద్దాం. ఈ వీడియోలో మనం డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ చాలా క్లియర్గా అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. సో మూవింగ్ ఫార్వర్డ్, అసలు జనరల్గా చెప్పాలి అంటే డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ గురించి ఒక ఇద్దరు మనుషులను తీసుకుందాం. బన్ను గున్ను అని చెప్పి ఒక ఇద్దరు అబ్బాయిలు ఉన్నారు. వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళ ఇంటి పక్కన ఏదో రోడ్ సైడ్ ఒక చిన్న షాప్ పెట్టారంట, క్లోత్ షాప్. అయితే ఏమైంది, బన్ను అనేవాడికి బ్లూ షర్ట్ అంటే చాలా ఇష్టం, ఆ బ్లూ కలర్. గున్ను అనేవాడికి వైట్ కలర్ అంటే చాలా ఇష్టం. అయితే ఏమైంది, బన్ను అనేవాడు గున్ను అనేవాడు ఇలా షర్ట్స్ తీసుకున్న తర్వాత వాళ్ళ మదర్ ఏం చేశారు, ఆల్రెడీ మనసు వాడేసిన తర్వాత ఆల్రెడీ మనం వాష్ చేస్తాం. అలా వాష్ చేశాక ఏమైందంటే ఈ బను అనేవాడి కలర్, షర్ట్ కలర్ ఉంది కదా బ్లూ కలర్, అది ఫేడ్ అయిపోయింది కంప్లీట్గా. చూసారా, ఆఫ్టర్ వాష్ మనం లైక్ సర్ఫ్ వేస్తాం కదా, సర్ఫ్ డిటర్జెంట్, సబ్ లిక్విడ్, సర్ఫ్ ఎక్సెల్ అవని, ఏరియల్ అవనివ్వండి, ఇంకోటి అవనివ్వండి, అలా వేసిన తర్వాత ఏమైంది అంటే ఆ కలర్ అనేది ఫేడ్ అయిపోయింది, అంటే కంప్లీట్గా పోయింది. సో ఇప్పుడు బన్ను అనేవాడిది గున్ను అనేవాడిది ఒకటే కలర్ అయిపోయింది. ఇక్కడ ఏం జరిగింది, ఏదైతే బన్ను అనేవాడిది బ్లూ కలర్ షర్ట్ ఉందో అది కాస్త వైట్ అయింది. సో ఏంటి, ఇలా వాష్ చేసిన తర్వాత ఆ కలర్ అనేది వాట్ వీ కెన్ సే డిస్ప్లేస్ అయిపోయింది ఆర్ రిమూవ్ అయిపోయింది. ఇప్పుడు ఇది మీకు అర్థమైంది కదా. యాక్చువల్గా డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ దాని యొక్క టెక్నికల్ ఎక్స్ప్లెనేషన్లోకి వెళ్దాం. సో ఇక్కడ నేను ఈ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ ఎగ్జాంపుల్ నేను మీకు క్లియర్గా ఏదైతే టెక్స్ట్ బుక్లో ఉందో అది నేను మీకు చూపించలేకపోతున్నాను బికాస్ ఆఫ్ సమ్ కాపీరైట్ ఇష్యూస్. అది మనం ఇక్కడ కాపీరైట్ ఇష్యూస్ మనకి వస్తాయి, ఎందుకంటే అది యాడ్ చేస్తే. సో ఐ విల్ ట్రై టు ఎక్స్ప్లెయిన్ విత్ దిస్. సో మీకు డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ గురించి మీ టెక్స్ట్ బుక్లో చూస్తే మీకు ఒక త్రీ ఐరన్ నైల్స్ తీసుకుంటాడు. అట్ ది సేమ్ టైం మీకు కొన్ని బీకర్స్ తీసుకుంటాడు, వాట్ వీ కెన్ సే టెస్ట్ ట్యూబ్స్, నాట్ బీకర్స్. చేసి అక్కడ కాపర్ సల్ఫేట్ సొల్యూషన్ అనేది ఉంటుంది. కాపర్ సల్ఫేట్ సొల్యూషన్ అంటే ఇది బ్లూ కలర్లో ఉంటుంది. ఓకే, బ్లూ కలర్లో ఉన్న కాపర్ సల్ఫేట్ సొల్యూషన్ అట్ ది సేమ్ టైం ఒక నెయిల్స్ అంటే మేకులు, అవి కొత్త మేకులు ఉంటాయి కదా, అవి తీసుకుంటాడు. అవి తీసుకుని ఏం చేస్తున్నాడు, ఈ కాపర్ సల్ఫేట్ సొల్యూషన్లో మనకి ఇమర్స్ చేస్తున్నాడు. చేసి ఒక 20 మినిట్స్ ఉంచుతున్నాడు. 20 మినిట్స్ ఉంచిన తర్వాత ఏమవుతుంది అంటే ఈ కాపర్ సల్ఫేట్ బ్లూ సొల్యూషన్ కాస్త మొత్తం ఈ కలర్ లైక్ ట్రాన్స్పరెంట్ కలర్లోకి మారిపోయి ఇక్కడ ఈ నెయిల్ ఏదైతే ఉందో దానికి ఏమవుతుంది, కొంచెం దాన్ని బ్రౌనిష్ కలర్ అయిపోతుంది. సో అదే మెన్షన్ చేశాడు, కాపర్ సల్ఫేట్ సొల్యూషన్ CuSO4, iron nail added to the copper sulfate solution. After some time, green solution of iron, sulfate and copper deposit on nail. ఓకే, ఈ కంప్లీట్ కాపర్ సల్ఫేట్ సొల్యూషన్ అనేది ఈ పర్టికులర్ ఈక్వేషన్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఇక్కడ Fe అంటే ఐరన్ అంటే ఇక్కడ నెయిల్ అనుకోండి. సో CuSO4 అంటే కాపర్ సల్ఫేట్ సొల్యూషన్, అది బ్లూ కలర్లో ఉంది. ఈ రెండు కంబైన్ అయితే దాని అవుట్పుట్ ఏమొచ్చింది అంటే ఐరన్ సల్ఫేట్ అంటే నెయిల్, దానికి సంబంధించిన ఆ బ్రౌనిష్ కలర్. సో ఇక్కడ కాపర్ సల్ఫేట్ కాస్త ఐరన్ సల్ఫేట్ అయిపోయింది, బట్ కాపర్ సింగిల్గా మిగిలిపోయింది. సో ఈ కైండ్ ఆఫ్ రియాక్షన్స్ని డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ అంటాం. ఎందుకు, ఇక్కడ ఐరన్ అనేది కాపర్ సల్ఫేట్కి సంబంధించిన దాన్ని డిస్ప్లేస్ చేసింది. ఓకే, దాన్ని మనం ఎలా చెప్పచ్చు, ఈ పర్టికులర్ రియాక్షన్లో ఐరన్ హ్యాస్ డిస్ప్లేస్డ్ ఆర్ రిమూవ్డ్ అనదర్ ఎలిమెంట్ విచ్ ఈస్ కాపర్ ఫ్రమ్ కాపర్ సల్ఫేట్ సొల్యూషన్. దిస్ కైండ్ ఆఫ్ రియాక్షన్స్ ఈజ్ నోన్ యాజ్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్. దీనికి ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ కూడా మనకి టెక్స్ట్ బుక్లో మెన్షన్ చేశాడు. బట్ ఈ పర్టికులర్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ మీరు ఎగ్జామ్లో ఐడెంటిఫై చేయాలి అంటే so next slide move over. So yeah, in the previous slide we can observe that the iron, which is Fe, has displaced or removed another element which is copper Cu from copper sulfate solution. Okay, so ఈ ఐరన్ అనేది ఈ కాపర్ని డిస్ప్లేస్ ఆర్ రిమూవ్ చేస్తుంది. ఓకే, సో దిస్ కైండ్ ఆఫ్ రియాక్షన్ ఇస్ కాల్డ్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్. అండ్ కొన్ని ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే ఇది జింక్,
ఇదేమో కాపర్ సల్ఫేట్ సొల్యూషన్ అగైన్. సో ఈ SO4 అనేది Zn తీసుకుంటుంది అండ్ కాపర్ అనేది సింగిల్గా ఉండిపోతుంది. Pb అంటే లెడ్. ఓకే, సో Pb CuCl2 కాపర్ క్లోరైడ్. ఇప్పుడు రియాక్ట్ అవడం వల్ల ఏమవుతుంది, అది లెడ్ క్లోరైడ్ అవుతుంది అండ్ కాపర్ మిగిలిపోతుంది. ఓకే, సో దీన్ని మీరు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఐడెంటిఫై చేయాలి. ఎలాగా అంటే ఈ రియాక్షన్ ఇచ్చేసి మిమ్మల్ని ఐడెంటిఫై చేయమంటే, సో ఇక్కడ జింక్ ఉంది, ఇక్కడ కాపర్ సల్ఫేట్ ఉంది, CuSO4. ఈ SO4 అనేది Zn వైపుకి వచ్చేస్తుంది, Cu సింగిల్గా మిగిలిపోతుంది. ఇక్కడ Pb ఉంది, CuCl2 ఉంది, PbCl2 వస్తుంది, కాపర్ సింగిల్గా మిగిలిపోతుంది. సో దీన్ని ఐడెంటిఫై చేయడం ఎలా అంటే సింపుల్గా మనం ఇలా చూసుకోవచ్చు అనమాట. ఓకే, హోప్ మీకు ఈ కాన్సెప్ట్ ఈజీగా అర్థమైంది అనుకుంటున్నాను. సో నెక్స్ట్ క్లాస్లో ఆర్ నెక్స్ట్ వీడియోలో ఇంకొక రియాక్షన్ గురించి మనం డిస్కస్ చేద్దాం. యా, అంటిల్ దెన్ థ్యాంక్ యూ అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్. థ్యాంక్ యూ.